కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీకి క్యూ కడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మంత్రి సీతక్క అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇవాళ సీనియర్ నేత మల్లు రవితో పాటు మరికొందరు రాయ్బరేలీకి బయలుదేరారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్తో పాటు మరికొందరు నేతలు ఇవాళ రేపో అక్కడికి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కూడా రాయ్బరేలీలో ప్రచారం చేస్తారంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీకి క్యూ కడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మంత్రి సీతక్క అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇవాళ సీనియర్ నేత మల్లు రవితో పాటు మరికొందరు రాయ్బరేలీకి బయలుదేరారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్తో పాటు మరికొందరు నేతలు ఇవాళ రేపో అక్కడికి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కూడా రాయ్బరేలీలో ప్రచారం చేస్తారంటున్నారు కాంగ్రెస్ నేతలు. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, రాయ్బరేలీకి పీసీసీ నేతలు ఎవరెవరు వెళ్లారు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. రాయ్బరేలీ, యూపీలోని రాయ్బరేలీ పార్లమెంట్ నియోజకవర్గానికి 5th ఫేజ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 20వ తారీఖు నాడు రాయ్బరేలీ పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. అయితే అక్కడి నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. సో రాహుల్ గాంధీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెల్లో రాయ్బరేలీ అంటున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, అదేవిధంగా మంత్రి సీతక్క ప్రజెంట్ రాయ్బరేలీలో ఉండి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక ఇవాళ ఉదయం కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు రాయ్బరేలీకి బయలుదేరారు. మధ్యాహ్నం మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రాయ్బరేలీకి బయలుదేరిపోతున్నారు. అదేవిధంగా మరికొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా రాయ్బరేలీలో ప్రచారం చేయడానికి సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా 1-2 రోజుల్లో రాయ్బరేలీకి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఇక బట్టి డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా వెళ్ళి ప్రచారం చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్ అయితే వినపడుతుంది. ఈ నెల 18వ తారీఖు వరకు ఎన్నికల ప్రచారానికి లాస్ట్ గడువు ఉంది కాబట్టి ఇవాళ 16, రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయడానికి వీలుంది కాబట్టి ఇప్పటికే కొంతమంది ఎన్నికల ప్రచారం చేశారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులు చివరి రోజన్నా లేకపోతే రేపన్నా ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలని అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన బట్టి విక్రమార్క మంత్రులుగా ఉన్న బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న రేణుకా చౌదరి రాయ్బరేలీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా పొంగులేటి కోమరెడ్డి బ్రదర్స్ కూడా రాయ్బరేలీకి వెళ్ళాలని చూస్తున్నారు. ఇక మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు జగ్గారెడ్డి, మధు యాష్కి తో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా రాయ్బరేలీకి వెళ్ళాలని చూస్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పటికే వాయనాడ్లో పోటీ చేశారు. దాంతోపాటు రాయ్బరేలీలో కూడా పోటీ చేస్తున్నారు. గాంధీ కుటుంబానికి రాయ్బరేలీ అనేది చాలా కీలకమైన నియోజకవర్గం. అక్కడి నుంచి ఈసారి అక్కడి నుంచి గెలవాలని గాంధీ కుటుంబం భావిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయాలని భావిస్తున్నారు. కొన్ని బహిరంగ సభల్లో హాజరు కావాలి, లేకపోతే ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఎన్నికల ప్రచారం చేసి రాహుల్ గాంధీకి సపోర్ట్గా అక్కడ ఉండాలి, పనిచేయాలని అయితే కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది రాయ్బరేలీ బాట పట్టారు, మరికొంతమంది రాయ్బరేలీకి వెళ్ళాలని ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కొంతమంది రాయ్బరేలీకి వెళ్తే రేపు మరికొంతమంది వెళ్ళే అవకాశం అయితే ఉంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు రాయ్బరేలీకి వెళ్ళి ఏదన్నా ఒక బహిరంగ సభలో ఆయన అటెండ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మిగతా నేతలు కూడా 2 రోజుల పాటు అక్కడనే మకాం వేసి రాహుల్ గాంధీ గెలుపు కోసం కృషి చేయాలి, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని అయితే భావిస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ నేతల గెలుపు కోసం రాహుల్ గాంధీ పనిచేశారు, ప్రియాంక గాంధీ పనిచేశారు. కాబట్టి రాహుల్ గాంధీ గెలుపు కోసం ఒక ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ నేతలు తీసుకొని అక్కడ పనిచేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది నేతలు, సీనియర్ నాయకులు కావచ్చు, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, ఇప్పటికే రాయ్బరేలీకి ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. మరికొంతమంది ఇవాళ లేకపోతే రేపు రాయ్బరేలీకి వెళ్ళాలని సిద్ధమవుతున్నారు. సూర్య.